అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హర్షవర్ధన్. ఆఫ్థల్మాలజీలో సర్జికల్గా లేజర్స్ అనేది అడ్వాన్స్డ్ లేజర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. బేసికలీ కామన్గా కళ్ళల్లో వచ్చే ప్రాబ్లం క్యాట్రాక్ట్ అండి. క్యాట్రాక్ట్ అంటే శుక్లాలు. ఏజ్ పైబడిన వాళ్ళకి, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇట్లాంటప్పుడు జనరల్గా క్యాట్రాక్ట్స్ అనేది కామన్గా డెవలప్ అవుతాయి. శుక్లాలు కళ్ళల్లో ఉన్న అద్దం మసకైపోతే దాన్ని శుక్లాలు అంటాం. శుక్లాలకి మందులతో తగ్గే మార్గం లేదు. చిన్న ప్రొసీజర్ ద్వారా శుక్లంని క్లీన్ చేసి తీసేసి ఇంకొక లెన్స్ పెడితే మళ్ళీ క్లారిటీ ఉంటుంది. ఈ టెక్నిక్ని అడ్వాన్స్డ్గా చాలా సేఫ్గా ప్రిసైజ్గా చేయడానికి కంటి వైద్య విధానంలో లేజర్స్ ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. ఇది ఫెమ్టోసెకండ్ లేజర్ ద్వారా క్యాట్రాక్ట్ సర్జరీ చేయబడే కెటలిస్ అనే మిషన్. ఈ కెటలిస్ టెక్నాలజీని జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా లేజర్ ద్వారా చేతితో చేసే ప్రతి స్టెప్ని లేజర్ ద్వారానే చేస్తాం. సో మాన్యువల్గా చేసినప్పుడు కొన్ని తప్పులు జరగచ్చు. ఈ లేజర్ ద్వారా తప్పులకి స్కోపే లేదు. ఇది ఫెమ్టోసెకండ్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ. దీన్నే రోబోటిక్ సర్జరీ అని కూడా అంటుంటాం. రోబోటిక్ అంటే టెక్నాలజీ హెల్ప్ ద్వారా సర్జరీ చేయడాన్ని రోబోటిక్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏ పేషెంట్ అయితే మనం తీసుకుంటున్నామో ఇక్కడ మొత్తం డేటా పేరుతో సహా అంతా ఎంటర్ అయిపోతుంది ఈ మానిటర్ పైన. మనకి ముఖ్యంగా 5 స్టెప్స్ ఉంటాయండి క్యాట్రాక్ట్ సర్జరీలో. ఈ 5 స్టెప్స్ కూడా లేజర్ ద్వారా చేస్తాం. మాన్యువల్గా ఏమీ ఉండదు. ఎంట్రీ వూండ్ కాడ నుంచి ఈ సర్కిల్ చూసేదేమో క్యాప్సులోరెక్సిస్ అంటాం. క్యాట్రాక్ట్ ఎప్పుడు కూడా ఒక బ్యాగ్లో ఉంటుందండి. ఈ బ్యాగ్ని క్యాప్స్యూల్ అంటాం. క్యాప్స్యూల్ని మాన్యువల్గా ఓపెన్ చేయొచ్చు. ఆ బ్యాగ్ ఓపెనింగ్ని క్యాప్సులాటమీ. లేజర్ ద్వారా చేస్తే మనకి ఎంత కావాలి, ఎంత ఎంఎం కావాలి దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని, ఇప్పుడు మనం ఇక్కడ 5.5 mm అని పెట్టుకున్నాం, దాన్ని 6.5 పెట్టుకోవచ్చు. మినిమం టు మ్యాక్సిమం ఇక్కడ డేటా మనకి ఆప్షన్స్ ఇస్తారు. దాన్ని లేజర్ ఎంత కావాలో అంత మనం అడ్జస్ట్ చేసుకొని, ప్లస్ నెక్స్ట్ స్టెప్ క్యాట్రాక్ట్ని పీసెస్గా నీట్గా బ్రేక్ చేసేస్తుందండి. లేజరే బ్రేక్ చేసుకుంటుంది. ఇదివరకు ఏంటంటే మనము మాన్యువల్గా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు లేజరే నీట్గా పీసెస్గా బ్రేక్ చేసేస్తుంది. ఆ బ్రేక్ చేయడానికి కూడా మనం ఇక్కడ ఏ సైజెస్లో కావాలి, ఎటువంటి షేప్లో కావాలి, మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చుంటారు. సో ఇదంతా కూడా ఇక్కడ అయిపోతుంది. మనం మ్యాక్సిమం మెయిన్ ఓటీలోకి లోపలికి వెళ్ళే కంటే ముందే, కన్నుని ఓపెన్ చేయడం కంటే ముందే అంతా ఇక్కడ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ మెయిన్ ఓటీలోకి వెళ్ళి ఈ క్యాట్రాక్ట్ని మెల్ట్ చేసి ఆస్పిరేట్ చేయడమే. చాలా సింపుల్ ప్రొసీజర్ అది. మ్యాక్సిమం 5 minutesలో అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ క్యాట్రాక్ట్ని తీసిన తర్వాత ఒక లెన్స్ని పెడతాం. అది సర్జరీ ఎండ్ అయినట్టు. ఇది ఫెమ్టోసెకండ్ లేజర్ ద్వారా క్యాట్రాక్ట్ సర్జరీ అనేది ఎలా చేయబడుతుంది అనేది మీకు వీడియో చూపించాను. సో బేసికలీ ఈ లేజర్ డెలివరీ మెకానిజం అనేది ఈ LIO ద్వారా జరుగుతుందండి. దీన్ని LIO అంటాం. దీని ద్వారానే లేజర్ అనేది డెలివర్ అవుతుంది కన్నుకి. ఈ LIO మనకి పడే కాస్ట్ది నేను స్మార్ట్ విజన్లో ఎగ్జాక్ట్లీ అదే కాస్ట్ తీసుకుంటాం. ఇది మనకి అరౌండ్ 20,000 పడుతుంది. ఫెమ్టోసెకండ్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ ఎంచుకునే వాళ్ళకి ఈ ఎక్స్ట్రా 20,000 మాత్రమే మనం ఛార్జ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.